టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇద్దరు కొడుకులకు 2 మండలాలు రాసిచ్చి చెరో 500 కోట్లు టార్గెట్ పెట్టారన్నారు. పాపంపేట గ్రామాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు అధికారులతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లతో కోర్టులను కూడా తప్పుదారి పట్టించినా కలెక్టర్ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తన బంధువుల పేరిట 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ ఆస్తులు కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే సునీత ప్రయత్నిస్తున్నారన్నారు ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత పెద్ద కొడుకు ధర్మవరం, చిన్న కొడుకు అనంతపురం రూరల్ మండలం ఇచ్చింది. ఇక్కడ అతనికి 500 కోట్లు టార్గెట్, ఇతనికి 500 కోట్లు టార్గెట్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రోకర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాత్రమే, వాళ్ళు ఏది ఖాళీ స్థలం ఉందో, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో, దీన్ని ఏ విధంగా వాళ్ళని బెదిరించుకొని చేసుకోవచ్చో, ఎవరి దగ్గర రాబట్టచ్చో ప్రతి ఒక్కటి ఆయనకు సలహాలు ఇస్తుంటారు. 14-19లో ఇదే విధంగా తారా మసీదు ప్రాంతంలో దాదాపు 300 ఇళ్ల నుంచి 6-7 కోట్ల రూపాయలు వసూలు చేసి పరిటాల రవీంద్ర కాలనీని బోర్డు వేయడం కూడా జరిగింది. ఇప్పుడు పరిటాల సునీత ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇక్కడ వసూల్లో కామన్. పరిటాల సునీత స్వగ్రామానికి సంబంధించినటువంటి గంగంపల్లి వెంకట చౌదరికి తదితరులకు జీపీఏ చేయడం జరిగింది. 3.5 ఎకరాలు రిజిస్టర్డ్ జీపీఏ, 296 ఎకరాలు పెండింగ్ రిజిస్టర్డ్ జీపీఏ. భూములు ఆక్రమించుకుంటారా పాపంపేట పొలంలో, లేదా క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేస్తారా? పాపంపేట గ్రామ ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కమిటీలు వేసుకుని లీగల్గా ఫైట్ చేయాలనేసి సిద్ధపడతా ఉన్నారు.